హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ క్రేజీ వీడియో అనమాట. దీంట్లో చూసుకుంటే మన మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్కి సంబంధించిన న్యూ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ ట్రైలర్ అఫీషియల్గా ఫైనల్ సీజన్ నుంచి ఏదైనా కొత్త కంటెంట్ ఎప్పుడు వస్తుందని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటే అండ్ ఇట్స్ ఫైనల్లీ హియర్. అండ్ లెట్ మీ టెల్ యూ, టీజర్ అదిరిపోయింది. ఒకటే చెప్తున్నాను భయ్య, టీజర్ అయితే అదిరిపోయింది. అండ్ దాంట్లో చూసుకుంటే సో మెనీ క్రేజీ షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ టీజర్ యొక్క రియాక్షన్ ఈరోజు మనం చూడబోతున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కంపారిజన్ అయితే చూపిస్తాను. సో యాజ్ ఐ సెడ్, మీకు యానిమే గురించి ఇప్పటివరకు ఎవరు చేయని అటువంటి క్రేజీ వీడియోస్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేనైతే. మన తెలుగులో ఎవరు చేయరు ఇలాంటివి. సో కాబట్టి ఇలాంటి మీ ముందుకు తీసుకొద్దాం, మీకు కూడా నాలెడ్జ్ పెంచుదామన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దీంట్లో టీజర్ రియాక్షన్ ఒక్కటే కాదు, దీంట్లో చూసుకుంటే మాంగా కంపారిజన్ కూడా చూపిస్తాను మీకు. లైక్ ఇది చూసుకోండి. సో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా మొత్తం చూసుకుంటే. సో అది కూడా చూపిస్తాను మీకు చూసుకుంటే. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే గైస్, మీ సపోర్ట్ని చూపించగలిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఇష్టపడతాను. సో సపోర్ట్ లేకపోతే ఎవరు చేయలేరు కదా. సో ప్రస్తుతం చూసుకుంటే మనం ఫస్ట్ టీజర్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్ సీజన్ సంబంధించిన కొత్త టీజర్. 風が強く吹き荒れていた。 ఈ షాట్ ఎంత బాగుందో చూడండి. లైక్ లిటరల్లీ ఈ షాట్ 強く吹き荒れていた。 సో ఇది యాక్చువల్లీ ఎక్స్టెండెడ్ అనమాట. మాంగాలో ఇది సింపుల్గా ఉంటుంది, ఒక్క ప్యానలే. దానికి ముందు సీన్స్ కూడా ఏం లేవు. ఎక్స్టెండ్ చేశారు ఫైట్ని. దాన్ని కంపారిజన్లో మాట్లాడుకుందాం. బట్ ఇట్ లుక్ సో గుడ్ భయ్య. బట్ దాంట్లో డీటెయిలింగ్స్ లేవు, డీటెయిల్ షాట్స్ ఎక్స్ట్రా అయిపోతున్నాయి. 人は明滅するのだ。 ఇది గమనించండి. మీకు సీజన్ 7 లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మనకు ఆల్రెడీ ఆల్మైటో ఇక్కడ రోబో సూట్ తోటి వచ్చారన్న విషయం మనకు తెలిసిందే. సో ఇక్కడ చూసుకుంటే ఐరన్ సూట్, సారీ రోబో సూట్ కాదు. బట్ ఇక్కడ చూడండి, ఇదైతే 2D అనమాట. కంప్లీట్లీ హ్యాండ్ డ్రాయింగే, ఇక్కడ సీజే లేదు. అలా అని చెప్పి టోటల్ ఉండదు, సీజే ఉండొచ్చు ఫైనల్ సీజన్ ఫైనల్లో. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లోజప్ షాట్స్ అన్ని వీళ్ళు సీజే కాకుండా 2D చేస్తున్నారు. దట్ మీన్స్ యాజ్ ఎ సెడ్, మై హీరో అకాడమియా టీమ్కి టైం దొరకాలే కానీ వాళ్ళే ఇచ్చి పడేస్తారు. ఇక్కడ టైం ఏం దొరకలేదు, సంవత్సరమే ఉంది గ్యాప్. బట్ సంవత్సరంలో ఓన్లీ 12 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ అలాగే కాబట్టి బాగా చేశారు. ఇక్కడ అర్థమైపోతుంది. ఈ షాట్ చూడండి ఎంత బాగుంది. క్రేజీ రైట్, అసలు షాట్ అదిరిపోయింది కదా. అసలు ఆల్మైటో అక్కడ కూర్చొని ఉండడం, ఈ షాట్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది భయ్య. అంటే ఈ షాట్ క్రేజీ ఉంది. ఇది కంప్లీట్లీ సీజే చేస్తారేమో అనుకున్నా, బట్ వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళు 2D చేశారు. చెప్తున్నాను, ఈ ఫైట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్కి అయితే చాలా లైక్ ఎలా అంటే, ఒకవైపు ఆల్మైటోని చూస్తే హోప్ వచ్చినా కానీ ఇంకొక వైపు భయం వేస్తుంది అనమాట. మాంగా చదివినప్పుడు ఎవ్రీ వీక్ ఆగలేక నాకైతే తడిసిపోయింది. బట్ మీరు లక్కీ గైస్, యానిమే చూసే వాళ్ళకి జస్ట్ 2 ఎపిసోడ్స్లో అయిపోద్ది ఆ కంటెంట్ అంతా. నేను 7 వీక్స్ వెయిట్ చేశా దాని ఫినాలే రావడానికి. అని నాకు తడిసిపోయింది ఎవ్రీ వీక్ భయంతో. అదేంటో ఫైనల్ సీజన్ వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ ఐ థింక్ ఈ షాట్ ఏదైతే ఉందో ఇది బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ నాకు తెలిసినంత వరకు యోటా నకమురా సెన్సే చేస్తుంటాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ ఈ రేంజ్లో ఆయన ఒక్కడే చేస్తాడు యానిమే ఇండస్ట్రీలో. అది కూడా 2D, అసలు సీజే వాడ్డా ఆయన. లైక్ చూడండి ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ యానిమేషన్. నా బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ భలే ఇష్టం పోయి. అందుకే యోటా నకమురా సెన్సేకి బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను, యోటాపోన్కి. లైక్ ఎంత బాగుందో చూసారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్. డెఫినెట్లీ ఐ థింక్ యోటా నకమురా సెన్సే ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ బోన్ స్టూడియోలో అందరూ టాలెంటెడ్, ఏం చెప్తాం ఎవరని 2D యానిమేషన్లో. హోలీ షిట్, దీన్ని నేను ఇప్పటివరకు గమనిలేదు భయ్య. ఎంత బా ఏమన్నా ఉందా షాట్. డీటెయిలింగ్ అదిరిపోయింది. లైక్ ఈ పర్టికులర్ షాట్ చూడండి. లైక్ ఆ ఐస్ కావచ్చు, అది కావచ్చు, అసలు ఏ రేంజ్లో ఉందో షాట్.
ఓ యానిమేట్ చేశారు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐస్ యానిమేట్ చేస్తారు అనుకోలేదు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా సీజన్ 7 రిలీజ్ అంటే ఎయిర్ అయ్యేటప్పుడు ఐస్ యానిమేట్ చేయలేదు. లైక్ ఇప్పుడు చూపిస్తాను ఆగండి ఆ ఐస్ యానిమేషన్. 緑アイズク సో ఆ ఐస్ యానిమేషన్ ఏదైతే ఉందో సీజన్ 7లో కూడా చెయ్యాలి. బట్ చాలా ఎపిసోడ్స్ టైం లేక చేయలేదేమో. బట్ బ్లూరే రిలీజ్ అయినప్పుడు చేశారు. ఇప్పుడు ఐ యానిమేషన్ ఏదైతే ఉందో ఇది సీజన్ 7 బ్లూరేలో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే బ్లూరే ఎపిసోడ్స్ చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో. みんなが見てるぞ平和の象徴が無力の象徴に落ち耐えるさの世界に夢を見せた男の死で బా 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 అసలు ఏంటి భయ ఈ రేంజ్లో డీటెయిలింగ్ పెట్టారు ఈసారి సీజన్ 8కి. ఫైనల్ సీజన్ ఆలోట వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి టైం ఉంది, అక్టోబర్ దాకా ఉంది ఇంకా టైము. ఇంకా టైం ఎండ్ కాలేదు. మేబీ ఇంకా దీనికంటే బెటర్గా పాలిష్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసే ప్రతి షాట్ కూడా ఈజీగా అర్థమైపోతుంది ఇది ప్రీ యానిమేటెడ్ కాదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడియోస్ ఏం చేస్తాయంటే ప్రీ యానిమేటెడ్ ట్రైలర్స్ వదిలేస్తాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఎపిసోడ్లో వాళ్ళు ఒరిజినల్గా యానిమేట్ చేసేదాన్నే రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. 男の死で夢は現実に帰るんだこのまま消え వావ్, షిగరాకి ఇచ్చి పడేశారు ఈసారి ఇల్లు. బా 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 ఈ షాట్ చూడండి. 現実に帰るんだ బా ఆ హెడ్ టిల్ట్, క్యారెక్టర్ యానిమేషన్ ఏంటి ఈసారి ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు. 夢は現実に帰るんだこのまま消えろ喜び బా が బా బా. ఏంటి భయ ఏమైనా ఏంటి క్యారెక్టర్ యానిమేషన్ ఈ రేంజ్లో చేస్తున్నారు. 喜びが痛みを凌駕しているうちに గేర్ షిఫ్ట్ ఫైనల్లీ గెటింగ్ వాట్ ఇట్ డిజర్వ్స్. సో గేర్ షిఫ్ట్ చూసుకుంటే సీజన్ 7లో బాగుంది. బట్ నేను అనుకున్న మైండ్లో అలా లేదు. బట్ ఇక్కడ ఇది నేను అనుకుంది. గేర్ షిఫ్ట్కి ఎలాంటి యానిమేషన్ కావాలి చూడండి. బా, బా. చాలు భయ్యా. నాకు ఈ షాట్ బాగా నచ్చింది. ఈ డీటెయిలింగ్ దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం మాంగా కంపారిజన్లో. లైక్ లిటరల్లీ చూడండి, డీటెయిల్స్ చూడండి. ఎస్పెషల్లీ ఈ హ్యాండ్ పార్ట్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో కదా. అంటే హెయిర్ కావచ్చు, ఫేస్ కావచ్చు, అబ్బా 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 చించేశారు. ఈ మాంగాలో ప్యానల్ తోపు ఉంటుంది. యానిమేట్ ఏమాత్రం ఫైనల్ సీజన్. ఓకే యా, ఇంకా రిలీజ్ డేట్ అయితే ఎగ్జాక్ట్గా అనౌన్స్ చేయలేదు వీళ్ళు. ఓన్లీ అక్టోబర్ 10 అనే ఉంది. ఇదిగోండి 10 అంటే 10 అంటే అక్టోబర్, ఇదే ఇయర్ అనమాట. సో ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో ఇంకా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఫర్ నో ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్. ఓకే పర్లేదులే, ఇంకా టీజరే కదా, ఇంకా అక్టోబర్ దాకా చాలా టైం ఉంది దీనికి చూసుకుంటే. సో అది ఫైనల్ సీజన్ సంబంధించిన అఫీషియల్ టీజర్ ట్రైలర్ అనమాట ఫస్ట్ది. అండ్ ఇట్ లుక్స్ సో గుడ్, చాలా క్రేజీ అనిపించింది నాకైతే. ఇన్ఫ్యాక్ట్ ఈ షార్ట్స్ కంపారిజన్ మీకు ఒక次回予告レディー・ナガンが放った弾丸がしがらった弾丸が ఈ పర్టికులర్ షార్టే తీసుకోండి మీరు. ఇది ఇంత క్లోజప్లో ఉంది. బట్ దాంట్లో ఉన్న రేంజ్ డీటెయిలింగ్స్ దీంట్లో ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఆ రేంజ్ కాదు. అండ్ కలర్ చేంజెస్ కూడా లిటిల్ బిట్ గమనించవచ్చు. ఇక్కడైతే బాగా గ్రీనిష్ ఉంటాయి మనకి, ఇక్కడ చూసుకుంటే కొంచెం లిటిల్ బిట్ బ్లూయిష్కి అయితే మారాయి. ఈ షార్ట్ కదా. యా ఇట్ లుక్ సో గుడ్ బై, సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు కంపారిజన్కి వెళ్ళిపోదాం పాండి. సో ఫస్ట్ ఈ షాట్ గురించి మనం మాట్లాడుకోవాలి, బికాస్ దిస్ ఇస్ ద తోప్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాంగాలు ఏ రేంజ్లో ఉందో చూడండి, మీరే చూడండి మాంగాలు ఎంత బాగుందో కదా. సో ఆ డీటెయిలింగ్స్ కావచ్చు ఇవన్నీ. అండ్ యానిమేలో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశారు, దట్టు విత్ యానిమేషన్, విచ్ వాజ్ బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ సిమిలర్ డీటెయిలింగ్స్ అయితే కనిపిస్తాయి మీకు. ఎక్కడ కూడా వాళ్ళు తగ్గలేదన్నమాట డీటెయిలింగ్ విషయానికి. ఈవెన్ హెయిర్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. సో క్రేజీ అనిపించింది. పర్టికులర్ మాంగా కంపారిజన్లో మాత్రం మాంగాకి ఏమాత్రం తీసుకోలేదు బై ఈ షాట్. దే డిడ్ ఏ గ్రేట్ జాబ్, నెయిల్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐస్ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా తర్వాత ఈ షాట్. సో ఇది చూసుకుంటే ఇది సీజన్ 7లో ఆల్రెడీ చూసాం. బట్ నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్లూయిడిక్ యానిమేషన్ ఉంది కదా, ఇక్కడ వైట్ కలర్ వైటిష్గా వచ్చింది. దీన్ని
లైక్ ప్లెయిన్‌గా పెట్టేస్తే బాగుండేదేమో అనిపించింది. జస్ట్ అవుట్‌లైన్స్ ఇచ్చేసి ఆ గ్లాసీ ఫినిష్ ఇచ్చుంటే బాగుండనిపించింది. ఇలా ఫేడ్ ఫినిష్ కాకుండా. బికాస్ ఇక్కడ మాంగాలో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆ షాట్ చూసుకుంటే. సో, ఇక్కడ బావుంటది. ఇన్విజిబుల్ లాగా ఉండి గ్లాసీ ఫినిష్ అయితే వస్తదనమాట. బట్ ఇక్కడ యానిమేలో ఆల్రెడీ సీజన్ 7లో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నారు. విచ్ ఐ జస్ట్ హోప్ ఇది కొంచెం గ్లాసీ ఫినిష్ ఉంటే బాగుండనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ షాట్ అయితే బ్రహ్మాండంగా అనిపించింది. ఇక తర్వాత ఇది భయ్యా చెప్పాను కదా! ఎక్స్‌టెండెడ్ కట్ ఇదైతే. సో, యాహ్! సో, ఇది చూసుకుంటే ఎక్స్‌టెండెడ్ కట్ ఇంతుండదు మాంగాలో. ఇన్‌ఫాక్ట్ దీనికి కంటిన్యూషన్ సీన్ గూడా లేదు. మాంగాలో జస్ట్ స్ట్రెయిట్ అప్ ఈ సీన్ అయితే వచ్చేస్తది చదివినప్పుడు గూడా మీకు. సో, దీన్నైతే కొంచెం ఎక్స్‌టెండ్ చేశారు. విచ్ వాస్ ఎ గ్రేట్ థింగ్. అది కూడా మంచి యానిమేషన్ తోటి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ యానిమేషన్ అయితే బాగా అనిపించింది. ఇక తర్వాత ఇది. సో, ఇది చూసుకుంటే ఐకానిక్ ప్యానెల్. ఈ చాప్టర్ రిలీజ్ అయినప్పుడు పిచ్చోళ్ళైపోయారు జనాలు. లైక్ ఆల్ మైట్‌కి ఏమన్నా అవుతుందా? ఏదైనా అయిందా? అని చెప్పి. అండ్ ఆ ప్యానెల్ కూడా అదే రేంజ్‌లో ఉంది కాబట్టి డీటెయిలింగ్స్ తోటి. అండ్ ఇక్కడ యానిమేలో చూసుకుంటే కూడా బాగా జస్టిఫై చేశారు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. డీటెయిల్స్ గురించి అడగకూడదు. ఎందుకంటే ఇక్కడ 2డీ యానిమేషన్ చేస్తున్నారు. అది కూడా ఆర్మర్ టైప్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైమ్. సో, బట్ స్టిల్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఈ ప్యానెల్ విషయానికొస్తే. సో, ఇది భయ్యా అసలు అదిరిపోయింది. ఈ షాట్ మాత్రం నాకు బాగా నచ్చింది టోటల్ టీజర్‌లో చూసుకుంటే. సో, చెప్పాను కదా! ఇందాకల యానిమేషన్‌లోనే భలే ఉందని. అండ్ దీని యొక్క మాంగా ప్యానెల్ చూపిస్తాను చూడండి. సో, మాంగా ప్యానెల్ ఇదనమాట. అంటే మాంగా ప్యానెల్ కూడా అదిరిపోయింది. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ యానిమేలో షేడింగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారు కాబట్టి. సో, షేడింగ్ బాగుందనమాట. ఆల్మైటో ఆ వీక్‌గా ఉన్న ఆల్మైటో కూడా ఆరా ఉందని చెప్పి ఈ షాట్‌లో ఈజీగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఏమాత్రం తీసిపోదు. తోపు. హొరికోషి సెన్సే ఆర్ట్ తర్వాత ఎవడైనా. అండ్ ఈ షాట్ మాత్రం ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ యాంగిల్స్‌లో చూపిచ్చారు. బట్ ఇక్కడ సింగిల్ యాంగిల్ పెట్టి దాన్నే పైకి తల ఎత్తినట్టు చూపిచ్చారు. విచ్ ఈస్ యానిమేకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇది మాంగాలో అంత బాగోదు. ప్లెయిన్‌గా కింద నుంచి ఇలా ఉండి ఒక పాయింట్‌లో పైకొచ్చేస్తే డైరెక్ట్‌గా బాగోదు. అందుకే డిఫరెంట్ యాంగిల్స్ వాడారు. విచ్ వాస్ గ్రేట్ ఫర్ మాంగా. అండ్ ఇక్కడ యానిమేలో చూసుకుంటే ఈ సీన్‌ని ఇలా పెట్టడం అనేది విచ్ ఈస్ గ్రేట్ ఫర్ యానిమే. ఐ మీన్ బోన్ స్టూడియో బాగా అర్థం చేసుకున్నారు ఎలా చేయాలి ఈ షాట్‌నని. అండ్ ఇది డెఫినెట్‌లీ ఈ షాట్ విషయానికొస్తే మాత్రం ఐ లైక్డ్ మాంగా వన్ బెటర్. సో, యానిమే విషయానికి వెళ్ళిపోతే యానిమే కూడా డిడ్ ఎ గ్రేట్ జాబ్. బట్ ఇక్కడ యానిమే చూసుకుంటే కొంచెం బల్కీగా చూపిచ్చారు. ఏది ఆల్ఫా 1ని. ఇక్కడ చూడండి బాడీ బల్కీగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్‌గా మాంగాలో అంత బల్క్ ఉండడనమాట. మనోడు ఆఖరికి ఆల్రెడీ కుర్రోడుగా మారిపోయాడు. సో, అంత ఉండడు. బట్ ఇక్కడ చూసుకుంటే లిటిల్ బిట్ బల్కీగా అనిపించింది. కొంచెం తగ్గించుంటే బాగుండేమో అనిపించింది నాకైతే బాడీ. అండ్ ఇక్కడ చూసుకుంటే అది ఇక్కడ కూడా సేమ్. లైక్ ఇక్కడ ఉన్నదానికంటే కూడా కొంచెం బల్కీగా ఉన్నాడు. బట్ షాట్ అదిరిపోయింది భయ్! ఆ హెయిర్ యానిమేషన్ కావచ్చు, టీజర్‌లో బాగుంది ఇది చూసుకుంటే. అండ్ అట్ ది సేమ్ టైము అసల ఈ పవర్‌ది కావచ్చు బాగా చూపిచ్చారు ఇదైతే ఓవరాల్‌గా. అండ్ ఫైనల్లీ ఇది. సో, ఇది చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే డీటెయిల్స్ అడగకూడదు. చాలా దూరంలో ఉండే షాట్స్ ఇవి చూసుకుంటే. అండ్ ఆల్మోస్ట్ మాంగాకి మ్యాచ్ చేయాలని చూసారు. బట్ పొజిషన్స్ అయితే చేంజ్ చేశారు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షిగరాకి అయితే రైట్ సైడ్‌లో ఉంటాడు. ఇజుకు మిడోరే లెఫ్ట్ సైడ్‌లో ఉంటాడు. బట్ ఇక్కడ యానిమేలో చూసుకుంటే షిగరాకి లెఫ్ట్ ఉండి ఇజుకు మిడోరే రైట్‌లో ఉన్నాడనమాట. దే చేంజ్ ద ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇన్‌ఫాక్ట్ ఇది చూసుకుంటే త్రూఅవుట్ ద మాంగా అంటే మనకి సీజన్ 7లో కూడా సేమ్ ఇంతే ఉంది. మీరు గమనిస్తే సీజన్ 7లో చాలా షాట్స్ యాంగిల్స్ అయితే డిఫరెంట్ చేశారు. మేబీ దేర్ ఈస్ ఎ రీజన్ ఉండొచ్చు. మనకు తెలీదు. అండ్ ఇది అబ్సల్యూట్ బ్యూటీ భయ్యా! చెప్పాను కదా! దీని యొక్క ఆ క్యారెక్టర్ యానిమేషను అండ్ ఆ క్లోజప్ షాట్ అదిరిపోయిందని చెప్పి టీజర్‌లోనే చెప్పినట్టుగానే చించి పడేశారు. సో, ఇక్కడ చూసుకుంటే మాంగాలో ఈ షాట్ నాకు భలే ఇష్టం. షిగరాకి యొక్క మెనేస్‌ని అయితే ఎంతో పర్ఫెక్ట్‌గా చూపిస్తారు. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది యానిమేలో కూడా అదే రేంజ్‌లో అదిరిపోయింది. ఎస్పెషల్లీ ఆ కలరింగ్ నాకు బాగా నచ్చింది. పైనేసిన బ్లూ షేడ్ ప్యాలెట్ ఏదైతే ఉందో అబ్బబ్బా! క్లాస్ అనిపించింది. ఇక్కడ చూడండి ద మ్యాన్ షో ద వరల్డ్ ఎ డ్రీమ్ విత్ వాట్ ఈస్ డెడ్. ద డ్రీమ్ ఈజ్ ఓవర్ బ్యాక్ టు హార్ష్ రియాలిటీ. సో, ఈ సీన్ వచ్చినప్పుడు మీరందరికి పిచ్చోళ్ళైపోతారు. దట్స్ నో డౌట్. ఈ సీన్‌కి జరిగే థింగ్స్ అయితే. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. బట్ యాజ్ ఐ సెడ్ యానిమేలో షాట్ అదిరిపోయింది ఇదైతే. సో, ఇక ఫైనల్లీ ఇది చూసుకుంటే యాజ్ ఐ సెడ్ నాకు దీనికోసం వెయిట్ చేస్తున్నానని చెప్పా కదా! ఇలా ఉంటే బావుండని సీజన్ 7లో లేదని. ఫైనల్లీ ఇది. సో, మై ఫేవరెట్ భయ్యా! గేర్ షిఫ్ట్ అదిరిపోద్ది. డేకు పవరు. క్రేజీ ఉంటది దీన్ని ప్రాపర్‌గా యానిమేట్ చేస్తే. సీజన్ 7లో ఆల్రెడీ బాగా చూపిచ్చారు. బట్ ఇట్ లుక్స్ లైక్ సీజన్ 8 ఫైనల్ సీజన్‌లో ఆళ్ళు ఇంకా బాగా చూపిస్తారనుకుంటా. చూడండి. భలే ఇచ్చాడు యానిమేషన్. ఇక్కడ వరకు స్లోగా వచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ గేర్ షిఫ్ట్ అయినప్పుడైతే స్పీడ్‌గెళ్ళిపోద్ది. ఇది గేర్ షిఫ్ట్ అంటే అది బాగా చూపిచ్చారు అక్కడ. చూడండి. కదా!
సో ఇంకా ఫైనల్లీ ఇదనమాట. సో యాజ్ ఐ సెడ్ కంప్లీట్లీ 2D చేశారు దీన్నైతే, విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ చూడడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ ఫేసెస్ కావచ్చు ఇవి. అండ్ మాంగాలో చూసుకోండి, మాంగాలో యాక్చువల్గా టీత్కి చాలా డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఇక్కడ కూడా అదే చేశారు వాళ్ళు కూడా. సో ఓవరాల్గా మ్యాంగాకి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ గమనిస్తే ఆల్ మైట్ సూట్ స్టిల్ 2Dలోనే ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ గమనించండి మీరు, సూట్ అంతా 2Dలో ఉంది, ఎన్నో హ్యాండ్స్ ఇవన్నీ ఉన్నా కానీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అగైన్. అండ్ ఇక్కడ ఈ షాట్ చెప్పాను కదా నాకు బాగా నచ్చిందని, ఐ షాట్. అండ్ మాంగాలో అయితే ఇదనమాట. మాంగాలో పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది, యానిమేలో షార్ట్ బాగుంది. సో ఓవరాల్ ఐ లైక్ ఇట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ షాట్ కూడా చెప్పాను కదా, మాంగాతో కంపేర్ చేస్తే యానిమే పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే చేంజ్ చేస్తుంది, యాంగిల్స్ మారుస్తుందని. సేమ్ ఏందాక అది చేశారు, ఇక్కడ కూడా ఇటు సైడ్ ఉంటే ఇక్కడ ఇటు సైడ్ పెట్టారనమాట. స్టిల్ చూడండి ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారు షాట్ని అయితే, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. ఫ్యాన్స్ అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక్కటే ఐస్ డీటెయిలింగ్ ఇలాగే ఉండుంటే బాగుండు అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ బయో, వీళ్ళు ఈ మాత్రం చేశారు, ఈ రేంజ్లో చేశారు, అంతకంటే ఇంకేం కావాలి ఫ్యాన్స్కి. సో ఇదన్నమాట మాంగా టు యానిమే కంపారిజన్ కూడా మీకు చూపించారు అనుకుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, చూపించండి భయ్యా, మీ సపోర్ట్ గట్టిగా చూపించండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా మీ ముందుకైతే తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఈ టీజర్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం.